గత నెల రోజులలో ఎండలు మండుతున్నాయి ఒకవైపున, కుండపోత వర్షాలు కురుస్తున్నాయి మరొక వైపు. కుండపోత వర్షాలు కురిసినప్పుడల్లా చంద్రబాబు వ్యతిరేకులు, లేదంటే గనక అమరావతి వ్యతిరేకులు అమరావతి వైపు చూస్తారు. ఎందుకంటే గతంలో అక్కడ వర్షాలకి హైవేనే మునిగిపోయినటువంటి సందర్భం. అట్లాగే అమరావతిలో అప్పట్లో ఈ వాగులు 2 పాలవాగు, కొండవీటి వాగు పొంగి పొర్లి అక్కడ సమస్య ఒకవైపు వీటి నేపథ్యంలో ప్రత్యేకించి చూస్తారు. అయితే బాబు గారు ఈ మధ్య కాలంలో సీరియస్ ఎఫర్ట్ పెట్టడం, ఏదైతే ముందు అమరావతి ప్లానింగ్‌లో భాగమైనటువంటి కాలవలు తవ్వేటటువంటి పని సీరియస్‌గా చేయడం జరుగుతా ఉంది. ఆ కాలవలు మామూలుగా కాదు, చాలా లోతుగా తవ్వుకొచ్చారు. దాంతో ఈ వారం రోజుల్లో వచ్చినటువంటి కుండపోత వర్షాలకి అక్కడ నీళ్ళెక్కడా నిలబడలేదు. నీటి ప్రవాహం శరవేగంగా వెళ్ళింది. అది ఎక్కడికి పోతే డైరెక్ట్‌గా కృష్ణా నదిలోకి పోయేటటువంటి విధంగా రిజర్వాయర్‌లోకి పోవడం, రెండో వైపున కృష్ణా నదిలోకి పోయే రకాలు ఏర్పాటు చేసుకొనొచ్చారు. వీటిటి ఇంపాక్టు అమరావతికి ఇంపాక్ట్ ఏం కనిపించలేదు. అయితే ఇది కుండపోత వర్షాలకి. కాకపోతే భవిష్యత్తులో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి, వర్షాకాలంలో కుండపోత వర్షాలు ఆ పల్నాడు ఆ ప్రాంతాల్లో వచ్చినప్పుడు కొండవీటి వాగు, పాలవాగు పొంగుతాయి. అవి పొంగినప్పుడు కూడా ఈ కాలవలు నిండకుండా కాలవలు నీట్‌గా ప్రవహిస్తే కనుక ఇక అసలు భవిష్యత్తులో అమరావతికి ప్రాబ్లమే ఉండదు. అమరావతికి కృష్ణానది నుంచి ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. కృష్ణానదికి నుంచి వచ్చే ప్రాబ్లమ్ ఎప్పుడంటే కరకట్ట అవతల ఉన్నటువంటిది. లైక్ చంద్రబాబు గారి ఇల్లు దగ్గర నుంచి, మంతెన సత్యనారాయణరాజు గారి ఆశ్రమం దగ్గర నుంచి అట్లాంటివన్నీ కూడా కరకట్ట అవతలున్న సమస్య ఫేస్ చేస్తాయి. ఇప్పుడైతే అట్లాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండే అవకాశం ఉండదు. ఏది అట్నుంచి వచ్చే ప్రాబ్లమే లేదు. ఇట్నుంచినే ప్రాబ్లమ్. ఇది సాల్వ్ అయిపోయింది అన్నది ఇప్పుడు 70% సొల్యూషన్ వచ్చినట్టే. అందుకనినే వాళ్ళ నారాయణ గారు ప్రత్యేకించి ఆ ప్రాంతాలంతా తిరిగి ఆ కాలువల పనులు ఎట్లున్నాయో కూడా చెక్ చేసుకున్నారు.